సార్ సార్ ఎస్ చెప్పండి. అది ఆడిషన్‌కొచ్చాను. ఓకే ఓకే, లోపలికి రండి. హ్మ్. కూర్చోండి, నేను వెళ్ళి డైరెక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఓకేనండి. డైరెక్టర్ గారు ఆ రూమ్లో ఉన్నారు, మీరు వెళ్ళి ఆయన కలవండి. ఓకే. థ్యాంక్ యూ. సార్ నమస్తే ఆ? సార్. నమస్తే అమ్మా. కూర్చోండి. పర్వాలేదు సార్ నించుంటాను. పర్లేదమ్మా, కూర్చోండి. ఏం కాదులే, కూర్చోండి. పర్వాలేదు సార్. చూడమ్మా, ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నాను కదా, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఉమ్, చెప్పమ్మా, ఆడిషన్కి వచ్చావా? అవును సార్. మ్మ్, నా మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. అదేంటంటే గ్లామర్ క్యారెక్టర్. దాంట్లో బాగా గ్లామర్ చూపించాలి. నువ్వు గ్లామర్ క్యారెక్టర్ చేస్తావా? సార్ నాకు గ్లామర్ క్యారెక్టర్ అస్సలు సెట్ అవ్వదు సార్. నా దగ్గర ఉంటేనే కదా గ్లామర్ చూపించగలను. గ్లామర్ లేకుండా నేనెలా గ్లామర్ చూపించను సార్. మీరే చెప్పండి. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. కానీ మా మూవీలో ప్రెజెంట్ అయితే గ్లామర్ క్యారెక్టర్ ఒకటే ఉంది. ఆహా! నీకు ఏ క్యారెక్టర్ సెట్ అవుతుంది? హ్మ్. సరేనమ్మా. వేరే క్యారెక్టర్ ఏదైనా ఉంటే డెఫినెట్‌గా నీకిస్తాను. అవును, నీకు డైలాగ్ చెప్పడం వచ్చా? డైలాగ్స్‌లన్నీ బాగా చెప్తాను సార్. సరే, 2 డైలాగులు చెప్పు చూద్దాం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. పర్వాలేదే, బాగానే డైలాగ్ చెప్తున్నావు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంత బాగా డైలాగ్ చెప్తావని అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయనేలేదు. ఓకే. ఓకే. అవును, నీకు డాన్స్ చేయడం కూడా వచ్చా? అవును సార్, నాకు బాగా వచ్చు సార్. అవునా? ఏది? ఇక్కడ కొంచెం డాన్స్ చేసి చూపించు, నేను చూస్తాను. హ్మ్. హ్మ్. ఓకేనా సార్? వెరీ గుడ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నువ్వు డాన్స్ కూడా బాగానే చేసావు. అవునా సార్? కాకపోతే మా మూవీలో కూర్చోమ్మా, హ్మ్. గ్లామర్ క్యారెక్టర్ ఒకటే ఉంది. హుహు. ప్రస్తుతానికైతే నార్మల్ క్యారెక్టర్స్ ఏమీ లేవు. అన్నీ సెలెక్ట్ అయిపోయాయి. సరే, ఓ పని చెయ్. నువ్వైతే ప్రస్తుతానికి బయలుదేరు. సరే సార్. నేను చూసి తర్వాత ఏమైనా క్యారెక్టర్స్ ఉంటే నీకు కాల్ చేసి చెప్తాను. సార్ ప్లీజ్ సార్. ఎలాగైనా నాకొక్క ఛాన్స్ ఇవ్వండి సార్. నేను బాగా యాక్ట్ చేస్తాను సార్. బాగా డాన్స్ చేస్తాను సార్. గ్లామర్ మాత్రమే నా వల్ల కాదు సార్. నా దగ్గర ఉంటేనే కదా సార్ గ్లామర్ రోల్ నేను చేయగలను. ప్లీజ్ సార్, ఎలాగైనా నాకొక్క ఛాన్స్ ఇవ్వండి సార్. నా టాలెంట్‌ని ఈ లోకాన్ని చూపించి ఎలాగైనా స్టార్ అవ్వాలి సార్. హ్మ్. సరే సరే, చూద్దాం. నువ్వేం ఫీల్ అవ్వకు. హ్మ్. ఇప్పుడు చాలామంది మా ఆఫీస్‌కొచ్చి వెళ్తూ ఉంటారు. కానీ అందరికీ క్యారెక్టర్స్ ఇవ్వలేం కదా! వాళ్ళకి ఏది సెట్ అవుతుందో అదే చూసి ఇవ్వగలుగుతాం. నువ్వు ప్రస్తుతానికైతే బయలుదేరు. నేను డెఫినెట్‌గా ఏవైనా క్యారెక్టర్స్ ఉంటే నీకిస్తాను. సార్. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ హ్మ్. సార్. ఓకే.